ఈ వానలు ఈ పిడుగులు ఎప్పుడు పడేదాకా తెలుస్తలేవు. ఎందుకైనా మంచిది పెద్ద పెద్ద చెట్ల కింద కూలిపోయేటట్టు నీళ్ళలు ఉండకుండ్రి పైలం మరి. సరేనా? సరే కానీ హెడ్లైన్స్ ఇద్దామా? ఫుల్ గరం మీద ఉన్న నారన్న అసలు ఏం జరిగిందో చెప్పన్నా? దర్శనం ఇస్తాడట మోడీ సారు. ఏమేం కావాలో అడుగుండ్రి మీరు. ఇండ్లు నింపుతున్న తమిళ జేజమ్మ లిస్టు చదివితే యాదికొస్తుంది అమ్మమ్మ. కుండకు తూటు పెట్టిన సీఎం జనమంటే లేనట్టున్నది భయం. హీరోని ఫాలో అవుతున్న సత్తి. हाँ कोई बात नहीं सुना रीता, ऐसा बड़ा बड़ा कामों में छोटा छोटा गलीज फनी होते रहता. हाँ సుజాతకు చుట్టాలరంది. ఊళ్ళో చేయనీకి పని లేదాయే పాలు లేదాయే, అందరూ పట్టణానికి పని కోసం వస్తుర్రట, నా ఇంట్లోనే ఉంటారట. ఇప్పుడు మనల్ని పట్టుకొని ఎవరన్నా ఎందుకున్నావయ్యా నువ్వు, నీ అవసరం ఏముంది మాకు, నువ్వు ఉంటే ఎంత లేకుంటే ఎంత అని అంటే ఎట్లుంటుంది? జర్రున బీపీ పెరుగుతుంది. ఇక మంచిగా మసాలాలు తిన్న మనిషికైతే సుర్రుమంటది కదా. సేమ్ టు సేమ్ గిట్లనే మన కామ్రేడ్ నారాయణన్న పుల్లు గరమైతుండు. మరెందుకో ఇప్పుడు ఇందా బెబ్బులి నేను పులి తట్టు లేపాకండి అన్నాడు. పులి తోకంత లేవు, నువ్వు పులి అంటావా? నాకు అర్థం కాదు. ఏమైంది సారు గంత గరమైతున్నావు? కమ్యూనిస్ట్ అక్కర్లేదు అంటారా వీళ్ళు? ఈ కూత నాలుగేళ్ళ క్రితం కూర్చుండొచ్చుగా. అరే మొన్న గులాబీ పార్టీ వాళ్ళు అన్నందుకు గుస్సైతున్నావు. ఆనాడు కమ్యూనిస్టులు ఎర్రగా ఉన్నారా? ఇప్పుడు మేము పుల్లగా ఉన్నామా? మేము ఎప్పుడు ఎర్రగానే ఉన్నాం. మీరే రంగులు మారుతూ ఉండి. రాజకీయాలు అంటేనే రంగులు మారుడు గాని ఇద్దరు చంద్రులు నీళ్ల కోసం ఫైటింగ్ చేసి తట్టున్నారు. పెద్ద మనిషివి, ఇద్దరిని కూసబెట్టి మాట్లాడొచ్చు కదా సారు. బా ఎంత నాటకం మాత్రమే వీళ్ళిద్దరు. పుల్లు ఒకడైతే సింహం ఒకడంట. వీళ్ళిద్దరు ఎట్లాంటి వాడంటే బర్రె పేడను భద్రభద్రగా పగలగొట్టింది వీళ్ళు. వీళ్ళిద్దరు బర్రె పాడిని కూడా పగలగొట్టారు. నువ్వెందుకు పగలగొట్టేది? సరే గాని చాలా మంది లీడర్లు పార్టీలు మారుతురు కదన్నా. పశువుల కన్నా మరింత కణాగస్తంగా అమ్ముడు పోతున్నటువంటి జాతి కుక్కలు లాంటి ఎమ్మెల్యేలు ఎంపీలు కొనుగోలు చేస్తున్నాడు ఆయన. పశువులతోనూ జంతువులతోటి కుక్కలతోటి ఇట్లాంటి అమ్ముడు పోయే పనికి మాలిన ఎమ్మెల్యేలు ఎంపీలు పోల్చడం అనేది సిగ్గుచేటు. ఇంకేమంటావో కూడా ఇప్పుడే అనేసాయి. ఒక రాజకీయ పార్టీని మాయం చేయడానికి ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని, ప్రభుత్వ ధనాన్ని ఉపయోగించుకొని నానా ఒత్తిడి చేసి వాడిని కొనుగోలు చేసి నీ పార్టీని పెట్టుకొని చాలా గర్వంగా ఫీల్ అవుతావా? సిగ్గుపడాల్సింది పోయి గర్వంగా ఫీల్ అయ్యేటువంటి మనిషి ఈ తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు అనిపిస్తుంది. ఇక మిగిలింది మీ ఎర్ర పార్టీలే, జర పైలం మరి. కానీ కమ్యూనిస్ట్ జోలికి రాలేడు పాపం. నీ కొరివేలు తలగొక్కునేట్టే ఈ రవిచంద్ర కుమార్ గారు రాగలడు. అతను ఆయన ఒకే పొడుగు, ఒకే ఎత్తు, ఒకే లావే. అయితే ఇక మీరే ప్రతిపక్షం పాత్ర పోషించి కొట్లాడుండ్రి సారు. ఈ కరువు నుంచి ప్రజానీకాన్ని కాపాడతావా, లేకపోతే సమస్యల పోరాటాలకి ఎదుర్కొంటావా? ఇది సవాలని చెప్పేసి చెప్పడానికి ఇక్కడికి వచ్చారు తప్ప ఊరిక రాలేదు. తెలంగాణలో కరువున్నా సర్కారోళ్ళు పట్టించుకుంటలేరని హైదరాబాద్ లో ఇందిరా పార్క్ కాడ వాళ్ళ పార్టీ వాళ్ళు పెట్టిన మీటింగ్ లో గిట్లా మాట్లాడిండు కామ్రేడ్ నారాయణ సారు. మాట్లాడాడు, మాట్లాడితే తీన్మారు వార్త వేయాల్సిందే. నేను రాత్రి వార్తలు చదివి ఇంటికోగానే ఓ 2-3 ముద్దలు తిని అడ్డం ఒరిగిన. టైం ఎంతైందో చూసుకోలేదు కానీ సలివెడుతుందని చెద్దరు గట్టిగా ముదురుకొని వండుకున్నా. ఇంతల్నే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతోని నిద్ర పడుతోట్టు. ఆ ఆనకు మా ఇల్లేడ ఊలిపోతుందని భయమైంది నాకైతే. చిన్న గొట్టలే మరి. ఇక తెల్లారి చూస్తే ఏముంది, మా దండం మీద ఆరేసిన బట్టలు ఒక్కటి కూడా లేవు. పక్కింటోళ్ళ బకెట్లు లోటలు మా కిట్లకు వచ్చినాయి. ఇక ఇంటి ముంగట పెద్ద బురద గుంటనే తయారైంది. ఎక్కడిది, రాత్రి ఆన సంపిడ్చి పెట్టింది. తెల్లారి చూస్తే ఏముంది, ఒక్కో కాడ షెర్లు కుంటలు తయారైనాయి. అగో బల్కంపేట కాడ కార్లు సగానికి సగం మునిగిపోయినాయి. గిట్ చూడుండ్రి, బ్రిడ్జి కింద ఇటు సైడు డీసీఎం మునిగిపోయింది, అటు సైడు వ్యాను కనబడకుంటైంది. వారేవా పోరగాన్లు స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టినట్టే కొడుతున్నారు కదా. మరి ఎన్ని రోజుల గిన్నిగానం నీళ్ళని చూసి. ఎక్కువసేపు ఆడకుండ్రా నాయన, సర్ది కాగల్లా. ఈయన చూడు ముంగట మూటలు పెట్టుకొని అట్లనే పోతుండు. ఓ అన్న జర పైలమే, లేకుంటే తానం చేయాల్సి వస్తుంది. అరే బిల్డింగ్లకు కూడా వరదచ్చినట్టే వచ్చింది కదా.
ఈయన్నే కాదు చాలా దిక్కులల్లా గిదే పరిస్థితి. రోడ్ల మీద కాల్వలు వారినట్టే వారినాయి ఆన నీళ్లు. ట్యాంకు బండి మీద ఉన్న చెట్లు ఫ్లైఓవర్ మీద కూలిపోయినాయి. పొద్దుగల్లా జేసీబీలను తీసుకొచ్చి తొవ్వ సాఫ్ చేసిండ్రు. 10-11 గంటల దాకా 7 కాడికి రోడ్లన్నీ జామ్ అయినాయి. ఇండ్ల మీద చెట్లు ఇరిగిపడ్డాయి. సడక్లు చిత్తడైనాయి. ఇక లోతు దిక్కు ఇండ్లున్నోళ్ళ కష్టాలు చెప్పరాకుండానే ఉన్నది. ఒక్క పెద్ద ఆనకే పట్నం గిట్లయితే ఇంకా రేపు పెద్ద పెద్ద ఆనలు కొట్టేది ఉంది. మరి అప్పుడు ఇంకెంత ఆగమవుతుందో ఏందో. అమ్మ జయమ్మ, మీ రాష్ట్రం టీవీలల్లా నీ సొంత జయా టీవీలనన్నా నీ పథకాల గురించి ఇంత గొప్ప ప్రచారం చేస్తుండ్రో లేదోనమ్మా. పథకం గురించి పద్ధతిగా రాసి మంచి మంచి బొమ్మలేసి చూపిస్తున్నాం. నీ గొప్పతనం గురించి అందరికీ తెలిసేటట్టు చేస్తున్నాం తల్లి. ఈ తీర్మారాల కోసమని ఒక లారీలా అన్నీ ఏదోటి వేసి పంపినా చాలమ్మా, మా ఇండ్లన్నీ నిండిపోతాయి. అందులో నిన్ను చూసుకుంటాను తల్లి. మా కోసం ఈ ఒక్క పని చేయమ్మా. ఎట్లా చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం గాని తమిళనాడులో ఓ ఓటర్ కార్డ్ సంపాదించిర్రి. ఇక మీ దశ తిరిగినట్టే పో. కష్టమనకపోయి ఓటేసి వస్తే చాలు. కన్న బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటది ఒరాల మాత జయమ్మ. తింటందుకు బియ్యం, వండుకుంటందుకు పప్పు, సప్పగుంటే ఉప్పు, సుస్తైతే గోళీలు, తాగేతందుకు నీళ్లు, చూస్తందుకు కలర్ టీవీ, దానికి సెటప్ బాక్స్, మాట్లాడుకుంటందుకు సెల్ ఫోను, ఉడకబోయకుంటా ప్యాను, ఒంటర్రలకు కుక్కర్ మిక్సీ, 2 బుగ్గలున్న ఇంటికి కరెంటు ఫ్రీ, ఆడోళ్లకు సగం ధరకే స్కూటీలు, సంక్రాంతి పండుగకు సరుకులు, బల్లె పొద్దుగాలే ఇడ్లీ సాంబారు, పగటిలి పువ్వ, 10 పాస్ అయితే ఆడవిళ్లకు 25,000 కట్నం, 4 గ్రాముల బంగారం, డిగ్రీ పాస్ అయితే 50,000, 8 గ్రాముల బంగారం, కాలేజీ పోరగాండ్లకు అల్కటి కంప్యూటర్లు, ఫేస్బుక్ లో దోస్తులతో చాటింగ్ చేస్తేందుకు ఇంటర్నెట్, బాలింతలకు రోజుకో లీటర్ పాలు, పసి పోరగాండ్లకు డైపర్లు, ముసలోళ్లకు బస్సు ఫ్రీ, అన్ని దవాఖాన్లల్లో ఫ్రీ వైద్యం, ఫ్రీ. పథకాలతోనే జనానికి పిచ్చెక్కిస్తున్నదనుకో రాదురి. పని పాట చేయకుండా కాలు మీద కాలేసుకొని ఇంట్లో టీవీ చూసుకుంటా కూసున్నా అమ్మనే అన్ని తెచ్చి పెడుతుంది. మన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల సంగతి యాద్ చేస్తే చాలు. 4 బెడ్రూమ్ ఇండ్లు ఫ్రీగానే కట్టిస్తుంది. అగో గంత మంచిగా అరుచుకుంటది. కరుణానిధి తాతకు కూడా అమ్మ పార్టీల షరీక్ అయితే మంచిగుండని కుతి గుంజుతుండొచ్చు గాని ఇజ్జత్ కి పార్టీని నడుపుతున్నట్టున్నాడు. మన మోడీ సారు మళ్ళీ టూరుకు బయలుదేరుతున్నాడు. చాలా రోజులు ఢిల్లీలో ఉండబట్టి మళ్ళీ ఇప్పుడు బట్టలు చదిరి పెట్టమని పనులకు చెప్పి పెట్టిండట. మళ్ళీ సారస్తుండని తెలియంగానే అక్కడ లీడర్లు ఎర్ర గొంగల మీద ఎలుకని చెప్తేందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయట. ఇక అక్కడోళ్ళు అయితే అంగడి పోయిన నాన్న మన కోసం ఏం తెస్తాడో అని ఎదురు చూసినట్టే చూస్తుండ్రట. అవునా, ఇంతకు ఏ దేశం పోతుండు అని మీరు అడగబోతున్నారు కదా. దేశం కాదు, మన తెలంగాణ రాష్ట్రమే. మొత్తానికి మోడీ సార్ దర్శన భాగ్యం దక్కబోతుంది మనకు. ప్రధాని కొలువుకెక్కిన 2 ఏళ్లకు తెలంగాణ గడ్డ మీద పాదం మోపబోతుండు. ఈ నెల ఆఖర్లనే మనల్ని వలకరిస్తాడట. కరీంనగర్ జిల్లా రామగుండంలా మూతవడ్డ ఎరువుల కంపెనీని మళ్ళా శాల్యేస్తందుకు వస్తుండు మోడీ సారు. అట్లనే హైదరాబాద్ శివార్లా ఒక కంపెనీలో కూడా తిరుగుతాడట. సర్కారోళ్ళు మా మోడీ సార్ను పిలుస్తలేరో, మా మోడీ సార్ను రమ్మంటలేరో అని ఆయన రాక కోసం కండ్ల కింద కట్టె పుల్లలు పెట్టుకొని ఎదురు చూస్తున్న పువ్వు గుర్తోళ్ళు పెద్ద మీటింగ్ పెట్టి పతారా చూపిద్దాం అనుకుంటుర్రట. లక్ష్మణ, తెలంగాణలా కొత్తగా పార్టీ పెబ్బవైనవు. నువ్వు ముంగట పడి మోడీ సార్ ఎక్కువ వరాలు గుమ్మరిచ్చేటట్టు చూడన్నా. మళ్ళా ఎలక్షన్లు వచ్చేదాకా సార్ రాకున్నా రంది పెట్టుకోగాని. ఇల్లు 2 రోజులు పైలంగా చూసుకో, నీళ్ళు గిట్లా వట్టి పెట్టు. అగో సుజాత కంపనూరిన పడుతుంది. ఏం చేస్తుంది ఈమె? సుజాత, ఇగో కంపనూరు అన్నావంటే మర్యాద దక్క చెప్తున్నా. ఏంటో నీకు నోట్లో నాలుకెళ్ళేనట్టు మాట్లాడుతున్నావు. అమ్మా కాముని భూతం చెల్లలా, ఆగమ్మా ఆగాగు. ఎటు పోతున్నావు మూట ముళ్ళ చదువుకొని? నేను 2 దినాలు పెండ్లిక్కిన పోతున్నావా సుజాత? పెండ్లి లేదు గిల్లి లేదు, నన్ను జల్దిగా పోనీ సావిత్రి, నాకు యాళ్ళైతాంది. చుట్టం సూప్ కేవలం ఇంటికన్నా పోతున్నావు నువ్వు? కా సావిత్రి మా ఎట్లా చెప్పాలి నీకు? మా ఏమైంది పిల్ల? వివరంగా చెప్పు. ఏదో చెప్పమంటే నాన్న పెడుతున్నావేంది? ఏం సావిత్రి జగడానికి జయ కొడుతున్నావు ఇయ్యాలా? నాతోనే జగడమా? వామ్మో అమ్మ తల్లి సుజాత, నీతో పెట్టుకోవాలంటే ఆ కంపునోరు ట్రంప్ సారాసుంటోడే వణుకుతాడు. ఇక నేనెంత సరే కానీ ఏడికి నీ పైన మా చెప్పు. ఈ చుట్టాలు చెబట్టి ఇంట్లో ఉండకుండానే అవుతాంది. మందందరూ వచ్చి ఒక్క పార ఇంటి మీద పడితే ఇంకేమన్నా ఉన్నదా? ఇత్తు కూడా మిగిలది. చుట్టాలచ్చుడేంది పిల్ల? అయినా నువ్వు చుట్టాలొస్తే బయటికి పోవుడేంది?
మా ఊళ్ళే మా ఇంటి పక్కకుండే వనక్క రమక్క బుచ్చక్క వాళ్ళు సుజాత పట్నం వస్తున్నావు అని పొద్దుగానే ఫోన్ చేసిండ్రు. అది కాదు కానీ అసలు వాళ్ళు ఎందుకు వస్తుండ్రు? నువ్వెందుకు మూటములే చదువుకున్నావు? ఊళ్ళో చేయనీకి పని లేదాయే పాలేదాయే అందరూ పట్నానికి పని కోసం వస్తుర్రట, నా ఇంట్లోనే ఉంటారట. మరి వాళ్ళకి పట్నం తెలియదు కదా సుజాత, జరంతా తెలిసిన దానివని నీ మీద భరోసాతో వస్తుండ్రేమో. నా బతికే సక్క లేకపాయే, వాళ్ళకే నుంచి వండి పెట్టాను నేను. ఏదో 2-3 ఇళ్ళ పనులు చేసుకొని నీ తాన కొలువు చేసుకొని బతుకుతున్నా. అది కాదబ్బా, ఊర్లో బతకలేకనే నీ తానికి వస్తుండు కదా, నువ్వు ఆసరైతే మంచిగా ఉంటది కదా. పట్నంలో నీ బగ్గ సంపాదించి ఎన్కేసిన నా దగ్గరకు వస్తుండ్రా. 6 ఎకరాల ఆసాయం కూడా కూలి పనికి వస్తుండు. అయ్యో తల్లి, 6 ఎకరాల ఆసాం అయితేంది, 60 ఎకరాల ఆసాం అయితేంది, కరువు గట్లున్నది మరి. నాకు లేదా కరువు? నా ఇంట్లో బియ్యం పుచ్చిపోతానయా? నాకే తిండికి టికానా లేదంటే మీ వాళ్ళంతా నువ్వేం చేస్తావు చెప్పు? అయ్యో సుజాత, అందరి మట్టిపోయలేనమ్మా. మా ఊరోళ్ళు కూడా పట్నం వస్తామని మొన్ననే ఫోన్ చేసిండ్రు. నువ్వు మీ తమ్ముడు సంపాదిస్తుర్రు, ఎంత మంది వచ్చినా మంచిగానే పెడతారు. కానీ నా పరిస్థితి ఏంది? చెప్పేదాకి ఒకటే ఒర్రుడు ఒరుతున్నావు. పట్నంలో ఖాళీ జాగాలో గుడిసేసుకొని ఉంటారట, వాళ్ళేం నా ఇంటికి వస్తలేరు. అవునా? అయితే మా ఊరోళ్ళకి కూడా గదే ప్లాన్ చెప్తా. అట్లనే ఏదన్నా పని ఉంటే చెప్పరాదు, గాలకు కూడా చెప్తా నేను. నాకేం తెలుసబ్బా, నువ్వే 2-3 ఇళ్ళు తిరిగి పని చేసుకుంటావు కదా, తెలిస్తే నీకే తెలియాలా. అయినా నువ్వెటు ఓకు, ఏదైనా పని చూపెడతావు గాని. ఏహే, నేను ఉత్తగానే బుగులు పడ్డా, ఇంట్లో నీళ్లు లేవు నిప్పులు లేవని. సరే తీ, వస్తే ఏం చెప్తా, పని చూపిస్తా, సరేనా? వాళ్ళచ్చవా నేను వచ్చిన నువ్వేం చూడద్దు కానీ. ఏమనున్నా బతకనీకి సూరత్, బొంబాయి, దుబాయ్ కూడా పోతుండ్రు. ఊర్లన్నీ చిన్నవైనాయి, కరువు గట్లున్నది. మొన్నటి సంది అయితే మరి ఆనలు పడుతున్నాయి. ఈసారైనా కాలం మంచిగా కావాలి. పట్నానికి కూలి కోసం వచ్చిన వాళ్ళు మళ్ళా పల్లెదారే పట్టాలి. ఆవురా ఇదా మీకు ఒకటి చూపిస్తుందా అండి, ఇట్లా అనాలే. అక్కడ కారు నారిక్కు నా మూతి మీద ఉంచు. ఇవే ఈడేంది మంది మీద నీళ్ళు ఉంచుతాడు? నిన్నటి దాకా నీళ్ళే లేవాయే, 2 చినుకులు పడంగా నేను నీళ్ళతో నాట పెడుతుండా. నాకేం ఖరాబ్ కాలే, నీకే అయింది దమాక్ ఖరాబు. టీవీ చూడలేవా నువ్వు? గిరో ఒక ఆయన ఉన్నాడు. ఓ అన్న, నువ్వు కూడా ఒక బాటలు తెచ్చుకొని నోట్ల నీళ్ళు పోసుకొని నా మీరు ఉంచు, నేనేం ఫెయిల్ గాను. ఏయ్, నేను అక్కడికి వస్తేనంటే రాలిపోయిన మామిడికాయతో మార మీద గుద్దుతా. ఏమనుకుంటున్నావు? ఏంటి నా గంత గలీజ్ చేస్తున్నావు? ఇది గలీజ్ పని కాదక్క, గమ్మత్ గమ్మత్ పని. అక్క నువ్వు కూడా ఒక బాటలు తెచ్చుకో, నోట్ల నీళ్ళు పోసుకొని ఉంచుకుందాం మన ఇద్దరము. చిచి చిచి, ఏందిరా నీకు గత్తర్లేసిందా? నీళ్లు నోట్లు పూసుకొని ఉంచుతున్నావేందిరా? మా అక్కుతో బిత్తరుతున్నది, నాకు పెద్ద పబ్లిక్ సీట్ వస్తుంది అంటాను. ఓ రోజు వెళ్తలేదు ఈమె. ఏంది ఉమ్మేస్తే పబ్లిసిటీ వచ్చుడేంది? ఓ అన్న, ఆ నెత్తి మీద 2 టొంగలు ఇయ్యే, పెద్దంతరం చిన్నంతరం లేదు ఇడికి. ఓ అన్న, గట్ల మీద మీద కొడతాడికి తలుగుతుందా అని మంచి ఒకటి గట్టిగా జరు, అప్పుడు వింటాడు. ఆయన ఎవరో కొట్టిపోతుంటే ఇంకా అయ్యో పాప మనక మళ్ళీ మీరికెళ్ళి కొట్టమంటున్నావు. నీ మీద మేము ముస్తా చూడు మళ్ళా. చిచి చిచి అన్న, ఆడ బరుగుంటీయండ్రే, ఈ పోరని ఇప్పుడు పచ్చి పులుసు చేస్తా. ఆ బాటిల్ పడే ముందుగల. ఇంకో ఫార్ నా తెరువుకి వచ్చినావు అనుకో, అట్టా బుట్టా తేలు కట్టా తెల్ల టక్కల తల్లి పిల్లలు బాయిలా వాడి చచ్చిపోని. నువ్వు ఇట్లనే అడ్డమడ్డం కథలు చేసినావు అనుకో, అయితారన్నాడు ఏం తింటావు తిను బిడ్డ. నాకేమొద్దు, మన ఇంటి పక్కకి ఎవరైనా పుట్టిన బర్త్డే అయితే నన్ను పిలుస్తారు, ఆడ పోయి తినొస్తా. తప్పు తమ్మి, అట్లా మంది మీద ఉంచొద్దు, ఊకోరాలు. అట్లయితే మన E6 గేట్ కాడ కూర్చొని ఇలేకర్ర మీదనే ఉముస్తా. అప్పుడు నీ దగ్గరకు వచ్చి చూడమ్మా మీ తమ్ముడు మా మీద ఉముస్తున్నారు అంట అని నీతో సగరం ఎత్తుకుంటారు, మంచిగా అవుతుంది అప్పుడు. ఓ సోలనెత్తోడా, ఏం పుట్టిందిరా నీకు? ఆ లూకుంటారా? నీ 2 కాళ్ళీలో కొడతారు బిడ్డ. ఆయన ఉంచితే కొడతారు కానీ నేను ఉంచితే ఎందుకు కొడతారమ్మా? ఆయనే వాళ్ళరా పనికి మాలినోడు. సతీ, నువ్వు బిత్తిరి బిత్తిరి పనులు చేయకు. బిత్తిరోళ్ళకి పనులు చేస్తారు. हाँ कोई बात नहीं सनोरीता, ऐसा बड़ा बड़ा कामों में छोटा छोटा गलीज होता रहता. అయ్యో, ఇప్పుడు తమరు హిందీ భాష ఎందుకు ఎంచుకున్నట్టు? ఏవాలంటే డైలాగులు కొడుతున్నావేంద్రా నువ్వు? तुझे देखा तोने तूने लगा. షారూఖ్ ఖాన్ అక్క గాయననే. ఏంది షారుఖ్ ఖాన్ సార్ ఇట్లా చేసిండా? ఏ ఊక, ఆయన మన బుడ్డ పిల్లగాడా నీ లెక్క గలీజ్ పనులు చేస్తందుకు? తండ్రి కొడుకులు ఇద్దరు ఒకరి మీద ఒకరు గమ్మత్ ఉంచుకుంటారు. ఆటనంటీరి కావాలంటే చూడు ఇంకా నువ్వు. ఓహో, రాత్రికి ఇది చూసేనా నువ్వు బగ్గా నవ్వుతున్నావు? అయినా వాళ్ళు సెలబ్రిటీలు రా, క్రికెట్ గ్రౌండ్ లా అందరు ముంగట అంగిలు కూడా చింపుకుంటారు. నేనే మన అంగి చింపుకుంటున్నానా?
తొవ్వాలి ఇలా వాడి వచ్చి ఫోటోల మీద మూస్తున్నా నన్నెవరని ఏమన్నా అన్నారనుకో షారూఖ్ ఖాన్ పేరే చెప్తా. సత్తి ఆయన క్రికెట్ గ్రౌండ్ లా పబ్లిక్ లా సిగరెట్లు తాగుతారా ఏమన్నంటే ఫైన్లు కడతారు. ఆయన గురించి నీకెందుకురా బాబు? నై నై సనోరిటా సాఫిట్రక్క, ఆయన బొంబాయిలో హీటు, నేను తెలంగాణలో హీటు. ఇజ్జత్ పోతుందిరా. గప్పుడు క్రికెట్ గ్రౌండ్ లా సెక్యూరిటీ ఆపిండని చెంప మీదకెళ్ళి ఒక్కటిచ్చిండు. మళ్ళీ అంత పెద్ద సార్ని ఎందుకు ఆపాలే? కోపం వచ్చింది అందుకే కొట్టిండు. ఇప్పుడు నీళ్ళతోనే ఎంజాయ్ చేసిండు. అట్లాగా తమ్మి, సెలబ్రిటీలు బరండి దుఃఖం పోయి మేము మంచినీళ్ళు తాగొచ్చినామన్నా మనం నమ్మాలరా? వాళ్ళదంతా అట్లనే ఉంటది. నేనేమన్నా తాటి చేతి కింద కూర్చొని చల్లబొట్టు తాగుతున్నా అంత అబద్ధం చెప్పినా. షారూఖ్ ఖాన్ లెక్క మంచిగా ఉంచుకుంటా ఆడుకుంటా నేను. ఏ ఊకో నీ ఒరిపిచ్చుట్ల మనవడా, సక్క ఇంటికో. రాజేష్ అన్న అని కొంత బండి మీద ఇంటికి ఎక్కించుకోవు. हाँ मेरा नाम सत्य है मगर मेरे को नहीं आता गलीज काम. हाँ बार बार जाती है शादी खान मगर मेरे को नहीं आता बाता खान. हाँ ఇప్పుడు మన పక్కింటోళ్ళ ఇంట్లో పోరగాన్లు బువ్వకి ఏడుస్తున్నారు అనుకోండి. అయ్యో వాళ్ళు అనుకునే వరకు టైం పట్టేటట్టుంది. పోరగాన్లు ఆకలికి ఎట్లా ఓర్చుకుంటారు అని మనసు తొక్కులాడుతుంది. మన ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయి ఇగో పిల్లలకు తినబెట్టుండ్రి అని ఇస్తాం. ఆకలి బాధ తెలిసిన వాళ్ళం కాబట్టి అట్లా చేస్తాం. కానీ పోరగాళ్ళ నాయన ఏంది మీరు మాకు బువ్విస్తారా అంటే మేమంతా గతి లేనోళ్ళమా? మేము అడుక్కుంటున్నామా? మాకు సాయం చేసేంత పెద్దోళ్ళైనరా మీరు అని పోరగాన్ల ఆకలికి ఏడుస్తున్నా మన బువ్వను తీసుకోకుంటే ఎట్లుంటది? మీకు తెలియందా? ఈసారి విగ్రహం కూడా గట్లనే ఉన్నది. హవ్వ వెట్టది అడక్క తిననీయది అంటే గిదే కావచ్చు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బుందేల్ఖండ్ ఏరియాల సుక్క నీళ్లు దొరుకుతలేవట. సేమ్ లాతూర్ లెక్కనే అనుకోరాదుర్రి. అయ్యో నీళ్లు లేకుంటే ఎట్లా అని సెంటర్ సర్కార్ వాళ్ళు బుందేల్ఖండ్ కు కూడా ఒక నీళ్ల రైలు పంపిర్రు. చల్ మీ నీళ్లు మాకెందుకు అని వచ్చిన బండిని వెనకకు మర్రగొట్టిండు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సారు. పువ్వు గుర్తోళ్ళు చెంబె నీళ్ళు ఇచ్చి చెరువులు నింపినట్టు పోజులు కొడతారు అని వద్దన్నాడట ఈ గ్రంగల్ల మనిషి. ఎన్కో ముందో మా పబ్లిక్ దూపను మేమేం తీసుకుంటాం, మీ సాయం వద్దు అని పబ్లిక్ నోట్ కాడ చెంబును గుంజేసిందంటే ఈయననేమనాలే? మాకు కూడా నీళ్ళు ఇయ్యండ్రి అని కొట్లాడి మీదికెళ్ళి గుంజుక రావాలే గాని ఒకరిని నేను అడుగుడేంది అనుకుంటే ఏం చేస్తావో చేసి జనం దూపనన్నది ఇరవాలే. ఎవరి మీద సారు నీ కక్ష? జనం మీదనా? రాజకీయాలుంటే మీరు చూసుకోవాలి గాని జనాన్ని తిప్పల పెడతారా? ఇవాళ నీళ్ళద్దన్నోనివి రేపు సెంటర్ సర్కార్ పైకం కూడా వద్దంటవా అని గిట్లా నలుగురు 4 తీర్ల జోపిడిచి పెట్టే వరకు చక్కగా అయితే తవ్వకొచ్చిండట. రాత్రి ఆనలు పడంగానే మా సత్తిగాడు సీకి పడేసిన మామిడికాయ తొక్కలు తీసుకుపోయి ఆడోటి రంధ్రం చేసి పాతి పెట్టిండు. అక్క నేను మన ఇంటి ముంగట మస్తు చెట్లు పెడుతున్నా, జల్దిన పెరుగుతాయి, మన పండ్లు మనమే తినొచ్చు అన్నాడు. ఒరేయ్ ఓ దిక్కు ఎండలేమన్నా తక్కువ కొడుతున్నాయారా? ఏడ బతుకుతాయిరా అన్న. నేను ఎట్లనన్నా బతికిస్తాక నువ్వుకో అని అన్నాడు. అమ్మో మరి ఇప్పుడు ఈ వార్త చూసినంటే నా చీరలను మిగిలనీయడు. ఏడ దాసి పెట్టుకోవాలనో ఏమో. నా చీరల పరిస్థితి ఏంది? ఉపాయం ఉండాలి కానీ ఎండను కూడా ఎల్లగొట్టచ్చు. కావాలంటే గి చూడుండ్రి, బగ్గున మండుతున్న ఎండలకు మొక్కలు అరుడు పట్టకుండా ఎంత చక్కటి ఉపాయం చేసిండ్రో. రంగురంగుల చీరలతోని చల్లటి పందిళ్ళు పరిచిండ్రు. ఎంత ఎండగొట్టినా ఏం కాదిగా. మీదికెళ్ళి గిట్ల నీళ్లను పిచికారీ చేస్తారు కాబట్టి ఎప్పుడు చల్లగానే ఉంటది మొక్కలకు. ఎక్కువ నీళ్లు కూడా అవసరం పడాయి. మన పక్క రాష్ట్రం ఆంధ్రాల కర్నూలు జిల్లా ఆత్మకూరు కాడ మొక్కలను సాది అమ్మే సర్కార్ ఆఫీసర్లు చేసిన గొప్ప ఆలోచన ఇది. తొవ్వపొంటి పోయేటోళ్ళంతా ఆగి చూసి వారెవ్వా అని అనిపోతుండ్రట. ఇక అనంతపురం జిల్లాలో కూడా ఒక రైతు చిక్కుడు తోటకు చీరలు కట్టించిండు. ఎంత ముద్దు కొడుతుందో చూడుండ్రి తోట. పారేసే పాత చీరలు కొనుకొచ్చి పందిర్లు వేస్తున్నారు కాబట్టి ఖర్చు కూడా తక్కువ. చీరలు అమ్ముకున్నోళ్ళు గొప్ప కార్యానికి సాయం అవుతున్నట్టు ఫీల్ కావచ్చు. పెన్మిటితోని పోరుపెట్టి ఎమ్మటే కొత్త చీరలు కొనుక్కోవచ్చు. ఇట్లా కొంత చీరల బిజినెస్ కూడా పెరుగుతుంది. ఒకటే దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు. ఫుల్లు గరం మీద ఉన్న నారన్న అసలు ఏం జరిగిందో చెప్పన్నా? దర్శనమిస్తాడట మోడీ సారు. ఏమేం కావాలో అడుగుండ్రి మీరు. ఇండ్లు నింపుతున్న తమిళ జేజమ్మ లిస్టు చదివితే యాదికొస్తుంది అమ్మమ్మ. కుండకు తూటు పెట్టిన సీఎం, జనమంటే లేనట్టున్నది భయం.
सत्ती हाँ कोई बात नहीं सुना रीता ऐसा बड़ा बड़ा कामों में छोटा छोटा गलीज फनी होते रहता हाँ సుజాతకు చుట్టాలరంది ఊళ్ళో చేయనికి పని లేదాయే పాలు లేదాయే అందరూ పట్టణానికి పని కోసం వస్తుర్రట నా ఇంట్లోనే ఉంటారట సరే మరి ఇయాలకి మనం ముచ్చట్లు అయిపోయినాయి నేను పోయి రావాలా నమస్తే